శ్రీమాత్రే నమః. పొరపాటున కూడా ఇతరులతో చెప్పకూడని విషయాలు చెప్తే మొదటికే మోసం అంటున్న చాణక్య. మన భవిష్యత్తు కార్యాచరణ కోసం సిద్ధం చేసుకున్న వ్యూహాల గురించి ఎవరికీ చెప్పొద్దని ఆచార్య చాణక్యుడు సూచించాడు. విజయ సాధన కోసం అనుకున్న వ్యూహాల గురించి ఇతరులకు తెలిస్తే వారు ప్రతి వ్యూహాలను రచించి మన మార్గంలో ప్రతికూల పరిస్థితులను ఏర్పరచడం లేదా పోటీదారులుగా మారే అవకాశం ఉందని చాణక్యుడు తెలిపాడు. వ్యక్తిగత సంబంధాల గురించి కూడా ఇతరులకు చెప్పొద్దని చాణక్యుడు చెప్పాడు. సంబంధాలు వ్యక్తిగత విషయాలు అయినందున వాటిని ఇతరులకు చెప్పడం వల్ల రానున్న సమయంలో ఆటంకంగా మారతాయని చాణక్యుడు హెచ్చరించాడు. మనలోని బలహీనతల గురించి కూడా ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడాలని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే మనలోని బలహీనతలే మన ప్రత్యర్థులకు బలాన్ని చేకూరుస్తాయి. ఇంకా కొందరు స్వార్థం కోసం మన బలహీనతలను ఉపయోగించుకునే ప్రమాదం ఉంది. వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలున్నా వాటిని ఇతరులతో పంచుకోకూడదని చాణక్యుడు సూచించాడు. సమస్యలున్నాయని ఇతరులకు చెప్తే వారి ఎదుట మన విలువ తగ్గిపోవడంతో పాటు మనల్ని లోకువుగా చూస్తారని చాణక్యుడు అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉంటే వాటి పరిష్కారానికి తల్లిదండ్రులను సంప్రదించడం తప్ప ఇతరులకు చెప్పవద్దని చాణక్యుడు చెప్పాడు. చుట్టూ ఉండే వారిలో కొందరు రెండు నాలుకల ధోరణితో ఉంటారు. ఇంకా వారిని గుర్తించడం చాలా క్లిష్టమైన విషయం. ఈ కారణంగానే మన వ్యక్తిగత విషయాలను ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడాలని, అప్పుడే మన విజయ మార్గంలో ఎలాంటి అవరోధాలు ఎదురవ్వవని చాణక్యుడు చెప్పాడు.